అన్ని రంగాల్లో కూడా అందరికీ మేలు జరిగేటట్టుగా మాదిగలము మన వర్గాలందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. దాని ఏదో చిలువలు పలవరు చేసి మాట్లాడుతూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నా, అసేం అనిపిస్తూ ఉంది. మనలోనే గొప్పతనం ఉండాలి, మనలోనే గొప్ప ఆలోచన విధానం ఉండాలి. అరే మన తమ్ముడు కూడా బాగుండాలి కదా, మన అన్న కూడా బాగుండాలి కదా అనే ఆలోచన మనకు రావాలి. ఆ స్థాయిలోనే మనం ఉండాలి. అంతేగాని అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా గోరటి వెంకన్న కూడా మొన్న మాట్లాడాడు, నేను ఏబిసిడి కట్టుబడి ఉన్నానని చెప్పాడు ఆయన. వీళ్ళంతా సామాజిక న్యాయవాదులు. చాలా సంతోషం. ఏది ఏమైనా మరి ముఖ్యంగా మాదిగలు పెట్టుకున్న ఆశలు, మాదిగలు పెట్టుకున్నటువంటి ఆలోచన విధానం ముఖ్యమంత్రి ప్రకటించినాక మీ పట్ల మాకు విరిగిన భక్తి భావం, మాదిగలకున్న భక్తి భావం, మాదిగలు ఇవాళ పార్టీకి అండగా నిలబడటానికి, రేవంత్ రెడ్డి గారికి శక్తినివ్వటానికి, రేవంత్ రెడ్డి గారి పదవి 4 కాలాల పాటు ఉండటానికి, ఎవరు అడ్డం వచ్చినా నీకు అండగా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మందకృష్ణ మాదిగను కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి సపోర్టుగా వచ్చేటట్టుగా మేము మొన్న మాట్లాడిన నేను మందకృష్ణ మాదిగను కూడా ఇక్కడ వచ్చాడు. ఇది అమలైతే ఖచ్చితంగా నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాడు, చేయాలని చెప్పాను. జాతి మొత్తం ఎవరు మనకు మేలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఉండాలని నేను వారిని కూడా అడిగాను. వారు కూడా చెప్పారు, అన్నా నువ్వు ఎట్లా చెప్తే అట్లా, దాని విషయంలో వేరే తేడా లేదని కూడా చెప్పారు. మన వ్యక్తిగతంగా ఆలోచనలు ఏదున్నా జాతి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాలని చెప్పాను. నేను మొన్న మందకృష్ణ మాదిగ వచ్చిన రోజున ఆ యొక్క ర్యాలీలో, ఆ బహిరంగ సభలో కూడా వేలాది మంది ముగ్గడ కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చప్పట్లు కొట్టించాను. నేను ఎవరికి తల వంచే మనిషిని కాదు, నా నిర్ణయంలో తేడా ఉండదు. రేవంత్ రెడ్డి గారు మామూలు నిర్ణయం తీసుకోలే, మా అందరికీ ఉపయోగపడే, మా జాతులకి తరతరాలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నాక మాకెందుకే రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకే మా ఎమ్మెల్యేలు కానీ మా వర్గాలన్నీ కూడా కలిసి మీరు ఆర్డినెన్స్ ఇచ్చిన తెల్లారి నుంచి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని అన్ని జిల్లాల్లో విజయోత్సవ సభలు పెడతాం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తీర్మానాలు చేస్తాం. అవసరమైతే పట్టరానంత జనాన్ని 80 లక్షల మందిని హైదరాబాద్ తరలిస్తాం. రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కనివినెరగని రీతిలో వారిని సన్మానం చేసుకుంటాం, వారికి అభినందనలు తెలియజేస్తాం. మా జాతి యొక్క నమ్మకం ఏందో వారికి కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలి. ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన వెంటనే మేము గ్రామాలకు వెళ్ళి అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, రేవంత్ రెడ్డి పక్షాన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. 80 లక్షల మందిని హైదరాబాద్కు తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏ విషయంలో కూడా వెనుకపోవాల్సిన అవసరం లేదు. నా మాదిగా అన్నదమ్ములు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి మా దామోదరం రాజనరసింహ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.